ఎండాకాలంలో ఉష్ణతాపాన్ని తీర్చే పండ్లుగా పుచ్చ, కర్బూజాలకు పేరు. అందుకే ఆ సమయానికి మార్కెట్లో వీటి లభ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. గతంలో వేసవి కాలంలో మాత్రమే ఈ పండ్లు లభ్యమయ్యేవి. కానీ సూపర్ మార్కెట్లు, రిటైల్ మార్కెట్ల రాకతో ఈ మధ్య ఏడాది పొడవునా అందుబాటులో ఉంటున్నాయి. పుచ్చలో చిన్నకాయ రకాలు కూడా అందుబాటులోకి వచ్చాక వినియోగం పెరిగి రైతుకు సాగు లాభదాయకంగా మారింది. పుచ్చను నవంబర్, డిసెంబర్ మాసాల మొదలు మార్చి మాసం వరకు దఫదఫాలుగా విత్తుకుంటారు. ఇటీవలి కాలంలో అధిక దిగుబడినిచ్చే పలు సంకర రకాలు అందుబాటులోకి రావటం, 80 నుంచి 90 రోజులకు అంది రావటం, పలు రకాల పరిమాణాల్లో లభ్యమవటం వంటివి సాగులో రైతుకు కలిసి వస్తున్న అంశాలు. ఫిబ్రవరిలో వచ్చే శివరాత్రి, మార్చి మాసంలో వచ్చే రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా నాటుకొని గిరాకీని అందిపుచ్చుకుంటున్నారు. పుచ్చ నుంచి ఎకరాకు 20 నుంచి 25 టన్నుల వరకు అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. డ్రిప్, మల్చింగ్ విధానాలతో కలుపు, చీడపీడల సమస్యలను తగ్గించుకొని రైతులు సాగును సులభం చేసుకుంటున్నారు. అధిక దిగుబడులకు పుచ్చ సాగులో ఎంచుకోవాల్సిన రకాలు, సాగులో పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలను వివరిస్తున్నారు నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఉత్తర కోస్తా జిల్లాలో రబీ పంట కాలంలో కూడా ఈ పుచ్చ సాగు ఎక్కువ విస్తీర్ణంలో వేయడానికి కూడా రైతులు ప్రయత్నం చేస్తున్నారు. పుచ్చలో తీసుకుంటే కనుక మనం నేలల ఎంపిక ఇసుక గరప నేలలు, తేలికపాటి నల్లరేగడి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. 6.2 నుంచి 7.5 అంటే తటస్థ నేలలు కొంచెం ఆమ్లగుణం కలిగి ఉన్నప్పటికీ తటస్థానికి దగ్గరగా ఉన్నటువంటి ఉదయాన్ని చూసుకున్నటువంటి నేలలు అయితే కనుక బాగా అనుకూలం. అదేవిధంగా ఇక్కడ రకాల ఎంపిక చూసుకుంటే కనుక అర్కా ఎమాటా అని చెప్పేసి, అర్కా జ్యోతి అని, అర్కా మానిక్ అని ఇలాంటి రకాలు ఉన్నాయి. ఇవి ఎకరాకి 85 నుంచి 90 క్వింటాల వరకు కూడా దిగుబడిని వచ్చేటువంటి రకం. లేదు ఇంకొక రకం షుగర్ బేబీ అని రకం, నల్లని తోలు కలిగినటువంటి రకం. ఈ రకం కాయ సైజు అయితే 2 నుంచి 3 కిలోలే పెరుగుతుంది. షుగర్ ఎక్కువ అంటే తీపిదనం చాలా ఎక్కువగా ఉండి కండ కూడా బాగా ఎర్రగా ఉంటుంది. కాకపోతే దిగుబడి మరి మిగతా హైబ్రిడ్స్తో పోల్చుకుంటే తక్కువ వస్తుంది. మనకు దిగుబడి పరంగా చూస్తే 60 నుంచి 70 క్వింటాలు మాత్రమే వస్తుంది. కాబట్టి తినడానికి రుచిగా ఉంటుంది, కాయ పగులు రాదు. విత్తన మోతాదు కనుక చూస్తే రకాలైతే కనుక 600 గ్రాముల వరకు మనకి ఎకరానికి అవసరమవుతాయి. అదే హైబ్రిడ్ అయితే 200 నుంచి 250 గ్రాములు సరిపోతాయి. ఇకపోతే కనుక పొలం తయారు చేసేటప్పుడు వేసే విధానంలో చూసుకుంటే మనం బోధులు, కాలువల రూపంలో తయారు చేసుకోవాలి. ఒక 2.5 మీటర్లు వదిలేసి 60 సెంటీమీటర్ల వెడల్పు కాలువలు చేసుకోవాలి. కాలువలు చేసుకొని కాలువలకు ఇరువైపులా కూడా మనం ఈ విత్తనానికి అంటే కాలువలో ఉన్నటువంటి వరుసల మధ్యలో మనకి ఒక్కొక్క విత్తనానికి 50 సెంటీమీటర్లు అంటే 1/2 మీటర్ దూరంలో ఉండేటట్టు ఒక్కొక్క విత్తనాన్ని నాటుకుంటూ వెళ్ళిపోతే సరిపోతాయి. రకాలైతే 2-3 విత్తనాలు పెట్టండి. అదే హైబ్రిడ్ అయితే ఒక్కొక్క విత్తనం పెట్టుకున్నా కానీ సరిపోతుంది. లేదు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు, చలి ఎక్కువగా ఉంది, సకాలంలో వేయలేకపోతున్నాం అనుకుంటే అలాంటి వాళ్ళు ఏంటంటే ముందే నారు పెంచుకోవాలి. దాన్ని ప్రోట్రైల్లో కానీ లేదంటే ప్లాస్టిక్ గ్లాసుల్లో కానీ ఈ హైబ్రిడ్ తాలూకు విత్తనాలు వేసి 2 ఆకుల దశ వరకు పెరిగే వరకు ఉంచి, అంటే ఒక 10 నుంచి 12 రోజులు పెరగనిచ్చి ఆ నారుని తీసుకొచ్చి మనం కాలువలు, బోధులు ఏ విధంగా చేసుకున్నామో కాలువకు ఇరువైపులా కూడా ఈ మొక్కలు నాటుకున్నా కానీ సరిపోతుంది. ప్లాస్టిక్ మల్చి వాడి కూడా పుచ్చ సాగు చేసుకుంటే మనకు చాలా విధాలుగా కలుపు సమస్య కానీ, నీటి యాజమాన్యం కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉంటాయి. కాబట్టి మరి దిగుబడి కూడా ఎక్కువగా వస్తున్నట్టు గమనిస్తున్నాం. ఒకవేళ కాలువల పద్ధతిలో వేసినప్పుడు ఈ కలుపు సమస్య ఉంటుంది కాబట్టి దానికోసం 1 లీటరు పెండిమిథిలిన్ అనేటువంటి కలుపు మందుని 200 లీటర్ల నీటికి కలిపి మనకు విత్తనాలు ఎక్కడైతే పదునులోనే విత్తనాలు వేయటం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో కనుక మనం పిచికారీ చేసుకుంటే మనకి కలుపు సమస్య, మొదట్లో వచ్చేటువంటి కలుపు సమస్య అంతా కూడా తగ్గిపోతుంది. ఇకపోతే ఎరువుల విషయానికి వస్తే మనకి 1 ఎకరానికి చూసుకుంటే కనుక 40 కేజీలు నత్రజని అంటే సుమారుగా 90 కేజీల వరకు యూరియా అంటే 2 బస్తాలు యూరియా పడుతుంది. అదేవిధంగా 32 కేజీల వరకు భాస్వరం పడుతుంది. అంటే ఒక 4 బస్తాల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు. పొటాష్ అయితే కనుక మనకు 16 నుంచి 20 కేజీలు అంటే సుమారు 35 నుంచి 1 బస్తా వరకు కూడా పొటాష్ అవసరం వస్తుంది. ఈ భాస్వరం ఎరువు ఏదైతే ఉందో అది చివరి దుక్కులోనే ఒక 4 బస్తాల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు వేసేసి కలిగి దున్నుతాం. తర్వాత మనకు మొత్తం కావాల్సిన యూరియాని 3 భాగాలుగా చేసుకొని మొదటి భాగం విత్తనం విత్తేటప్పుడు, రెండో భాగాన్ని 25-30 రోజుల సమయంలోని, మూడో భాగాన్ని 50-60 రోజుల మధ్యలో ఈ 3 దఫాలుగా వేసుకుంటాము. పొటాషియం కూడా 2 దఫాలుగా మొదటి దశలోను మూడో దఫా యూరియాతో పాటు కలిపి వేసుకుంటే మనకు చాలా వరకు ఈ ఎరువుల యాజమాన్యం సక్రమంగా జరిగి పంట ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పోషక యాజమాన్యంలో భాగంగా ఈ కాయలు పగలకుండాను
అదేవిధంగా ఆడపూలు ఎక్కువగా రావడానికి పంట వేసిన తర్వాత ఇంకా పూత మొదలవుతున్నప్పుడే అంటే 35 రోజులు 40 రోజులకి ఈ బోరాక్స్ పౌడరు లేదా బోరాన్ సూక్ష్మ పోషక దాచుగాని 2 నుంచి 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవడం వల్ల ఆడపూలు ఎక్కువగా వస్తాయి. తద్వారా మనకి ఎక్కువ ఫలదీకరణం జరిగి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. పుచ్చ పెరుగుతున్నప్పుడు కొనలు బాగా పెరిగిపోతుంటాయి. అలా పెరుగుతున్నప్పుడు 1 మీటర్ లెంగ్త్ వచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి చిగురులను కనుక మరి చిక్కితే పక్క కొమ్మలు ఎక్కువ వచ్చి దిగుబడి బాగా పెరుగుతుంది. ఇంకా నీటి యాజమాన్య విషయానికి వస్తే అది నేల పరిస్థితిని బట్టి మనం నీటి యాజమాన్యం చేసుకోవాలి. అంటే 12 నుంచి 15 రోజులకి ఇసుక గరప నేలల్లోనూ, కొంచెం ఒండ్రు కలిసిన రేగడి భూములు అయితే 15 నుంచి 20 రోజులు వ్యవధిలో అంటే మనకి ఒక 3 నుంచి 4 నీటి తడులు అవసరం వస్తాయి. అదే డ్రిప్ ఇరిగేషన్, అక్కడ అవసరాన్ని బట్టి డ్రిప్ ఎన్నిసార్లు ఆన్ చేయాలి అనేది వాళ్ళకి రైతులకి ఒక అనుభవపూర్వకంగా మట్టిని బట్టి మొక్క వాడుతుంటే కనుక డ్రిప్ ఆన్ చేసుకొని మనం ఎరువులు నేరుగా ఇచ్చే ఎరువులను కానీ లేదా నీటిలో కరిగేటువంటి ఎరువులు చాలా ఉన్నాయి, మనం ఈ డ్రిప్ ద్వారా అందించుకొని మనం ఎరువుల యాజమాన్యాన్ని సక్రమంగా చేసుకోవచ్చు. యాజమాన్య పద్ధతులు అర్థం చేసుకుంటే కనుక పుచ్చ పంట నుంచి కూడా మంచి నికర ఆదాయం తీసుకోవచ్చు.